పరిశుభ్రమైన వాతావరణంలో టీటీడీ నిత్యం అన్నప్రసాద వితరణ చేస్తోందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. కావాలని కొందరు ఆకతాయిలు అన్నప్రసాదంలో జెర్రీ వచ్చిందని ఓ వీడియోను వైరల్ చేస్తున్నారని అన్నారు. తిరుమల తరిగొండ వెంగమామ అన్నప్రసాద సముదాయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డితో కలిసి ఆయన అన్నప్రసాదాన్ని స్వీకరించారు. నాణ్యమైన చక్కటి అన్నప్రసాదాన్ని టీటీడీ భక్తులకు వితరణ చేస్తోందని భానుప్రకాష్ తెలిపారు. దుష్ప్రచారం చేస్తున్న వారిపై టీటీడీ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ మధ్యకాలంలో కొంతమంది ఆకతాయిలు ఒక దురుద్దేశపూర్వకమైనటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఏదైతే అన్నప్రసాదంలో జెర్రీ వచ్చింది అనేటువంటి విషయాన్ని ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అది వాస్తవంగా అన్నప్రసాదంలో వచ్చినటువంటి జెర్రీ కాదు. ఇక్కడే ఈ మొక్కల్లో ఉన్నటువంటి ఒక జెర్రీని తీసి కావాలని ముందుగా ఏర్పాటు చేసుకుని అది అన్నప్రసాదంలో వచ్చిందనేటువంటి ఒక వీడియోని చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ప్రయత్నం చేశాం. జెర్రీ కనుక అన్నప్రసాదంలో ఉంటే ఉడికిపోయేటువంటి పరిస్థితుల్లో అది జెర్రీ మాదిరిగా ఉండేటువంటి అవకాశం, ముక్కలు ముక్కలుగా అయ్యి అది కరిగిపోయేటువంటి పరిస్థితి. అప్పుడే చక్కగా ఒక బతికినటువంటి జెర్రీని చంపి ఏమాత్రం కూడా దాని వాస్తవ స్వరూపం పాడవకుండా అక్కడ పెట్టి ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. ఇటువంటి ఆకతాయిల మీద దర్యాప్తు జరపాలా, అరెస్టు చేయాలి.